నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగర తీరంలో 11వ యోగా దినోత్సవ వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు. రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇవ్వాలి, జిన్నారంలో రైతుల మహాధర్నా. పేదలకు విద్యా వైద్యం అందేలా చిత్తశుద్ధితో పనిచేయాలి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మాన్యం జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగా అనేది భారతీయులకు దక్కిన అమూల్యమైన గౌరవమని, దీనిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సూర్య భగవానునికి యోగా విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి యోగ శాస్త్ర రూపంలో మనకందించిన పతాంజలి మహర్షికి వందనాలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాప్తి చేసిన దార్శనికుల ప్రధాని నరేంద్ర మోదీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. యోగ సాధకులు ఎంతటి దృఢ చిత్రాన్ని కలిగి ఉంటారో, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారో చెప్పడానికి ప్రధాని మోదీయే నిలువెత్తు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. సాయంకాలే స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే, దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్ రాజ్ జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నాకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ ధర్నా చేస్తున్నారు. రైతుల మహాధర్నాకు రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, అమీన్పూర్, పటాన్చెరువు, జిన్నారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదని ధర్నా చేస్తున్న రైతులు చెప్పారు. రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. మన పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్
తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ఎంపీ గారనే వస్తుంది నాకైతే, మా ఎప్పుడు ఫోన్లో కూడా అదే ఉన్నది, నోట్లో కూడా అదే ఉన్నది. మా మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు, మనందరికీ సుపరిచితుడు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు, మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, రాధాకృష్ణ శర్మ గారు, వెంకటేష్ గౌడ్ గారు, మా ప్రకాష్ చారి గారు, భిక్షపతి గారు, శివకుమార్ గారు, బాలరెడ్డి గారు, మా డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యవన్న గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మెట్టు కుమార్ గారు, సోమరెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, అంజయ్ యాదవ్ గారు, వెంకటేష్ చెప్పినమ్మా, సో రాముల్ గౌడ్ గారు, మా మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు, ఇంకా చిన్న గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులు చంద్రగౌడ్ గారు, రైతు సోదరులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి, ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు, కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా, ఇట్లా అన్నాడు ఆ కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు, పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు పండిస్తుందా లేదా, వచ్చి చూడు. రాష్ట్రమంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట పాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను, మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి, ఆడపిల్లలకు 2,500 ఎగబెట్టినావు, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టిరు. ఎందుకు కేసు అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగబెట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టడం ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది.
పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్ చెరువు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. ఏది ఇలా 2 లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు. 2 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది. ఏం చేసిండ్రు రైతులు? నువ్వు ఏం ఉద్ధరించినావు? అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరన్నా చేసినారే? కేసీఆర్ వచ్చినాడు పొద్దున్న దాకా 3 గంటల కరెంటు, దొంగ రాత్రి 3 గంటల కరెంటు ఉండే. దాన్ని మార్చి బాయికాడ కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్. ఈ భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఇవాళ దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నువ్వు వచ్చినాక మున్పటి లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు. ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. అవునా కాదా? అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండా లేదా? పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు. అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్. కానీ నువ్వు ఇవాళ ఓట్లకు రైతు బంద్ వేస్తున్నావు. 15,000 ఇస్తా అన్నావు, ఇవాళ నడిమిట్ల 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 2 రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 12,000 ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అంటే రైతులు అంత అమాయకంగా కనబడుతున్నారా? నడిమిట్ల 2 ఎగ్గొడతా, ఇప్పుడు ఓట్ల ముంగట ఎత్తే మళ్ళీ వడ్డేని ఓట్లు గుద్దుతారు అనుకుంటున్నావు. ఏంది బిడ్డ? తప్పకుండా నువ్వు ఆ 12,000 బాకీ పడ్డ ఎకరానికి 12,000 ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో నీకు ఏ రైతన్న ఓటేస్తాడు, లేకపోతే ఒక్క రైతు కూడా నీకు ఓటేయడు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఆయనకే తెలివి ఉందనుకుంటుండు, అతి తెలివి చూపిస్తున్నాడు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పడతాయి ఓట్లు అనుకుంటుండు. రైతుల్ని మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా రుణమాఫీ అన్నాడు. మీరందరూ చూసిండ్రు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇలా రుణమాఫీ కాని వాళ్ళు శైలావట్టులేదా? ఇలా సగం మందికి రుణమాఫీ కాలే. నీకు కూడా కాలేదా? మా ప్రభాకరణ కూడా కాలేదట. అయితే ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. 20,000 చేసినా అంటుండు, కానీ రైతులకు పడ్డది 15,000-16,000 కూడా దాటలే. చెప్పిందేమో 41,000 42,000 కోట్లు, పడ్డాయేమో 15,000-16,000 కోట్లు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు కడుపు కట్టుకోలేదా? మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఆ కుర్చీ ఇజ్జత్ చేయబట్టివి. ఏం చెప్పిండు? మీరు టీవీలో చూసిండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి, నేను క్షణంలో వేసి పారెత్త పైసలు. ఒకటే క్షణం 2 లక్షల మీది కట్టుర్రి, మీరు కట్టంగానే మీ మీది రుణం 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడా లేదా? టీవీలలో చూసిందా లేదా మీరు? పాపం ఆయన మాట నమ్మి, ముఖ్యమంత్రి కదా అని నమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో 2 లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది, కొత్త అప్పు మీద పడ్డది, పాత అప్పు మాఫీ కాలే. ఇలా చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి. 2 లక్షల లోపు కాలే చాలా మందికి, 2 లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే. అంటే రుణమాఫీ అని రైతుల్ని నిండా ముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ చేయకపోతివి, రైతు బంధు వేయకపోతివి, రైతు బీమా అది కూడా బంద్ పెట్టిండు. ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఓ భరోసా ఇచ్చిండు. ఏ రైతన్న దురదృష్టం వల్ల, అదృష్టం బాగలేక, ఏ కారణం చేత చనిపోయినా దినవాదాలు కూడా జరగక ముందే 5 లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి
ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 6 నెలలకేది రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు. అంటే ఇలా మార్పు అన్నవి ఏందయ్యా మార్పు? రైతు బీమా ఎగబెట్టుడు, రైతు బంధు ఎగబెట్టుడు, రుణమాఫీ ఎగబెట్టుడు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ఇలా ఏం మార్పు తెచ్చిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. పంటల బీమా అన్నాడు, అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు. అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీలో లెక్కన? దేవుని మీదనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్, ఆయన మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీ కంటే ఓ లెక్కన? అసెంబ్లీలో చెప్పిండు 2 సార్లు. ఏం చెప్పిండు? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి రైతులు 1 రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు. చెప్పి ఏడాది అయిపోయాయి, ఒక్క రైతుకు అమలు చేసింది లేదు, ఎవరికి 1 రూపాయి వచ్చింది లేదు. పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు, మార్చి 31 వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో. మార్చి వాయే ఇప్పుడు జూలైకి వచ్చే ఆ యాసంగి గోవిందా అయిపోయింది. అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు, అసెంబ్లీ మీద ఎల్లవో చెప్పి మాట తప్పుతాడు, ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు. అవేంటియో గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు. అబద్ధాల ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు. రైతు బీమా ఉత్తదే, పంటల బీమా ఉత్తదే, రుణమాఫీ ఉత్తదే, రైతు బంధుకు రామ్. ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు. ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చినవా? నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఎగబెట్టుడు తప్ప, బంధు పెట్టుడు తప్ప, కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు. చేసిండు. ఏం చేసిండంటే, మా భూములు గుంజుకోవద్దు, మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు, జైల్లో పెట్టిండు. మొన్న గద్వాల పేదలకు విద్య వైద్యం ఖచ్చితంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చింతల బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, యునానీ ఆసుపత్రులలో మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రిజిస్టర్తో పాటు మెడికల్ స్టోర్లో మందుల నిల్వ, క్వార్టర్ స్ట్రెంత్, డాక్టర్ల పనితీరుపై పబ్లిక్ హెల్త్ నర్సు శకుంతలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం మొదలైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధులకు గైర్హాజరైన ఏఎన్ఎంలపై చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఏఎన్ఎంలకు ఫోన్ చేసి ఎక్కడున్నారు, ఏ వీధిలో వైద్య సేవలు అందిస్తున్నారు, ఆ ఇంటి యాజమానితో వారితో మాట్లాడించాలని ఏఎన్ఎంలను సూచించగా వారు సత్వరమే స్పందించి ఇంటి యాజమానితో మంత్రి మాట్లాడించారు. మంత్రి వారితో మాట్లాడుతూ వైద్య సేవలు సరిగా అందిస్తున్నారా, మందులు ఇస్తున్నారా, ఏఎన్ఎంలు సరిగా విధులు నిర్వహిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. చింతల్ బస్తీలో ఉన్నటువంటి ఈ చాలా ఓల్డ్ హాస్పిటల్ ఇది. దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. సడన్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డుల్లో తిరగడం కానీ ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. సందర్భంగా హైదరాబాద్ సంబంధించిన ఇన్ఛార్జి మంత్రిగా నేను కానీ, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రధానంగా 3 అంశాల మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రులు, పాఠశాలలు, అదేవిధంగా హాస్టల్, వీటితో పాటుగా శానిటేషన్ భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు చేస్తారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చేస్తారు. దాని తదుపరి వైద్యానికి ఆరోగ్యాలకు సంబంధించిన అంశం మీద సీజన్ మారుతూ ఉంది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా పర్టికులర్గా విద్యా వైద్యానికి సంబంధించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా పేదలకు ఉచితంగా అటు విద్య ఇటు వైద్యం అందేటువంటి చర్యల లోపల చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యలు పరిష్కరించాల్సింది. ఉదాహరణకు ఒక డాక్టర్ నియామకం చేయాల్సింది. అట్లా కొన్ని అంశాలను కూడా అక్కడ స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే
పార్వతీపురం మాన్యం జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అధికారులు వాడవాడలా ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ మేరకు జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రజలు, పాఠశాలలు, విద్యార్థులు యోగాసనాలను వేస్తూ యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. कम करें, इसके लिए अनहेल्दी डाइट से बचना और योग करना. ఓకేనా? వృక్షాసనం. ఓకే, కౌంట్ నెంబర్ 1. నో క్లాప్స్. Seven. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగర తీరంలో 11వ యోగా దినోత్సవ వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు. రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇవ్వాలి, జిన్నారంలో రైతులు మహాధర్నా. పేదలకు విద్యా వైద్యం అందేలా చిత్తశుద్ధితో పనిచేయాలి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మాన్యం జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.